మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, దేవనాను మీకు కృప, కనికెరము, సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మన యొక్క ధ్యానాంశం సిలువలో ప్రభువు పలికిన 7 మాటలు. 7 మాటలను మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన దైవ చిత్తానుసారముగా దేవుని యొక్క శక్తిని బట్టి ప్రభువు నరుడుగా జన్మించాడు. ఆయన జన్మించి 30 సంవత్సరములు ఇహలోక ధర్మమును అనుసరించి తల్లిదండ్రులకు విధేయుడిగా దేవునియందు భయభక్తులలో పెరిగి 30 సంవత్సరాల ఈడు వచ్చినప్పుడు ఆయన బోధించడం ఆరంభించాడు. లోకాసు సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు బోధించడం ఆరంభించినప్పుడు దాదాపు 30 సంవత్సరాల ఈడు కలిగిన వాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్ము పొంది 40 దినాలు ఉపవాసం ఉండి సాతాను యొక్క శోధనను జయించి ప్రభు యొక్క శక్తి, బలము, సంపూర్ణమైన ఆత్మ నింపుదల పొంది ప్రభు పనిని ఆరంభించారు. దేవుడు సర్వ శరీరుల మీద నాకు అధికారం ఇచ్చాడని ప్రభువు చెప్పారు. దేవుని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారమును పానీయమును అని చెప్పారు. నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను కానీ లోకాన్ని నశింప చేయడానికి రాలేదు. నేను లోకానికి నిజమైన వెలుగును అని ప్రభువు చెప్పారు ఆయన గురించి. కొందరైతే ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని కొందరు ప్రభువును గూర్చి మాట్లాడారు. ఆయన దయ్యములైతే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? దేవదూత మరియమ్మతో చెప్పింది, నువ్వు సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినని చెప్పింది గాబ్రియేలు దేవదూత మరియతో. అదే మాట దయ్యాల గుంపు ప్రభుతో చెప్తున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? అలాగూ ప్రభు పరిచర్య ప్రారంభించి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల యొక్క విమర్శలు, ప్రశ్నలు స్వీకరించి వారి ప్రశ్నలకు సాత్వికముతో జవాబు చెప్పి వారు మరలా ప్రభువుని ప్రశ్నలు అడిగే తెగింపు లేకుండా వారికి జవాబు ఇచ్చాడు. ఒకసారి నాలో దోషము కలదని మీలో ఎవరు స్థాపించగలరు అని యోహాను సువార్త 8:46లో ప్రశ్నించినప్పుడు ఇక ఆయనతో ఏ ప్రశ్న అడగడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. ప్రభువు పరిచర్య ముమ్మరమైంది, వాక్యము విస్తరించబడుతుంది, ఉపమానాలతో, అద్భుతాలతో, గంభీరమైనటువంటి ప్రశ్నలతో ప్రభు యొక్క వాక్యం సాగింది. అప్పుడు ప్రభువు చేసిన అద్భుతాలు, ప్రభువు చేసినటువంటి ఆ ఘనమైనటువంటి శ్రేష్టమైన దిద్దుబాటు బోధ ఆనాటి దుర్వ్యాపారులకు, దుర్లాభాపేక్ష కలిగిన వారికి చాలా బాధ కలిగినది, చాలా అవమానముగా భావించారు. ప్రభువును సంహరించాలి, లేకపోతే మన ఆదాయమే కాదు మన గౌరవం కూడా మిగిలేది లేదని వారు ప్రభువుని ఎలాగూ సంపాలని ఆలోచించారు. లాజరును సమాధిలోంచి బయటికి లేపిన తర్వాత అందరూ కూడి లోకమే ఆయన వెంట వెళ్ళిపోవచ్చున్నది, మనం ఎలాగూ ఆయనను సంహరించుదుమా అని ప్లాన్ వేసుకున్నారు. వారి ప్లాన్ వేసి ఆలోచిస్తున్న సమయంలో ఇస్కరియోతు యూదా సందా సొమ్ము ఆయన దగ్గర ఉండి ఆ సొమ్ములో దొంగిలించుకుంటూ వచ్చాడు. ఆ ధనాపేక్ష, దుర్లాభాపేక్ష, తనది కాని దానిని, దేవునికి ఇచ్చిన దానిని కూడా అతను దొంగిలించే పని చేస్తూ వచ్చాడు కనుక అపవాది అతను సాధనంగా వాడుకుని వారి దగ్గరికి తీసుకు ప్రభువుని అప్పగిస్తా, నాకు ఏమి ఇస్తారు, 30 వెండి నాణేలకు ఒప్పందం చేసుకుని ప్రభువుని సిలువ వేయడానికి అప్పగించారు. ఎలాగైనా పిలాతు ఆయనను విడుదల చేయాలని, పస్కా పండుగలో ఒకరిని విడుదల చేసి అలవాటు ఉన్నది కదా అని ప్రభువుని విడుదల చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ పిలాతు రాజప్రతినిధి ఉద్దేశము కంటే ప్రజల యొక్క కేకలే గెలిచే, కేకలకు భయపడి అల్లరి ఆపాలనే ఉద్దేశంతో
ప్రభువును సిలువ వేయడానికి అప్పగించాడు. సిలువ వేయబడిన దగ్గర నుంచి సిలువను మోసుకుని వెళుతూ తూలి అనేక రకాలుగా ప్రభువుని హింసించి, అపహసించి, అవమానించి, గుద్ది, కొట్టి, కొరడాలతో కొట్టి, గాయపరిచి ప్రభువుని శుక్రవారం ఉదయం 9 గంటలప్పుడు సిలువ వేశారు. శుక్రవారం పగలు 9 గంటలప్పుడు ప్రభువు సిలువ వేయబడ్డాడని మార్కు సువార్త 15వ అధ్యాయంలో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. 9 గంటలకు సిలువ వేయబడిన ప్రభువు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన గట్టిగా కేక వేసి చివరి మాట పలికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను చివరి మాట పలికి ప్రాణం విడిచాడు. సిలువ వేయబడిన దగ్గర నుంచి అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సమయం ప్రభు సిలువలో వేలాడి 6 గంటల తర్వాత ప్రభు తన చివరి రక్తబుటు సిలువలో సిందించి చివరి మాట తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నానని చెప్పి ప్రాణాన్ని విడిచాడు. ఇక్కడ ప్రభువు పలికినటువంటి 7 మాటలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మే అని దేవుని వాక్యం చెప్తుంది. గనుక 1, 2, 3 మాటలను ఉదయం 9, 12 గంటల మధ్యలో మాట్లాడిన మాటలు వెలుగు ఎండ ఉన్న సమయంలో ప్రభువు మాట్లాడారు. గనుక భక్తులు మొదటి 3 మాటలకు వెలుగు మాటలని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత చీకటి పడినప్పుడు ప్రభు పలికినటువంటి ఆ యొక్క 4 మాటలకి చీకటి మాటలని పేరు పెట్టడం జరిగింది. 3 ఏమో వెలుగు మాటలు, 4 ఏమో చీకటి మాటలు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాటను చూద్దాం. ప్రభు సిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తిరుగుబాటు చేయవారిని గూర్చి ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనంలో బాధించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని బోధించిన ప్రభువు సిలువలో 2 టెండలు 3 మేకుల మధ్యన ఒళ్ళంతా రక్తసిక్తమై వేలాడుతూ తన బోధించినటువంటి బోధ సిలువలో పలికి నెరవేర్చాడు. బోధిస్తారు గాని దానిని ఆచరించరు, బోధిస్తారు గాని దాన్ని పట్టించుకోరు. ప్రభు ఏదైతే బోధ ఆరంభములో పలికారో అదే మాట బాధించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి ప్రభు తనను బాధించిన వారి కొరకు, తనను సిలువ వేసిన వారి కొరకు, తనను కొట్టిన వారి కొరకు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. వారు ఏమి చేస్తున్నారు తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాట క్షమాపణ. శత్రువులను బాధించిన వారిని, హింసించిన వారిని, గాయపరిచిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, సిలువ వేసిన వారిని క్షమించమని ప్రభు ప్రార్థించారు. రెండవ మాట లూకాసు వార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదైస్సులు ఉందువని నిశ్చయముగా చెప్పుతున్నానని. రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానని. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు 2 దొంగలు, బందిపోటు దొంగలు, ఆ ప్రాంతంలో బందిపోటు దొంగలుగా పేరు పొందినవారు, ఒక ఆయన కుడి ప్రక్కనే ఒక ఆయన ఎడమ ప్రక్కనే ప్రభువుతో పాటు ఇద్దరిని సిలువ వేశారు. ఏమిటి బోధకుని సిలువ వేశారే అని ప్రజలకు సందేహం రాకుండా బందిపోటు దొంగలతో సమానముగా ఎంచి ఈయన ఏదో వారికిలాగే కాని పని చేస్తుంటాడు, అందుకనే వారి స్థితే ఈయనకి పట్టింది అని చూపించడానికి వారు ఆ మోసపూరితమైనటువంటి స్థితి బందిపోటు దొంగలతో సమానంగా ఎంచి అక్రమం చేయవారు ఒకడగా ఎంచబడ్డాడని ప్రభు ఇక్కడ పని జరిగింది. వెరీలీ ఐ సే అంటు ది టుడే షల్ దో బి విత్ మీ ఇన్ పారడైజ్. నేడు నీవు నాతో కూడా పరదైసులో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట. మూడవ మాట యోహాను సువార్త 19:26. అమ్మా ఇదిగో నీ కుమారుడు. 2 భాగాలు ఈ మాట. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి
ఆదరణ రూపం, ఆదరణ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కన్న తల్లికి ఆదరణ చూపిస్తూ కన్న తల్లిని శిష్యుడికి అప్పగించి తన ప్రేమించిన తన ప్రియుడి శిష్యుడైన యాహానికి అప్పగించినట్లు కనబడతా ఉన్నది. గనక ఈ మొదటి మాటేమో పైకి తండ్రిని చూసి, రెండవ మాటేమో కుడి ప్రక్కన భక్తుని చూసి, మూడవ మాటేమో కింద సిలువ ఎదురుగా గుళ్ళున ఏడుస్తూ ఉన్నటువంటి తల్లిని చూసి, తల్లి పక్కన ఉన్న శిష్యుని చూసి ప్రభువు మాట్లాడినటువంటి మూడవ మాట. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించు. రెండవ మాట, నేడు నీవును నాతో కూడా పరదైసులో ఉందువు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇక ఆ చీకటి మాటలు అనబడినటువంటి మిగిలిన 4 మాటలను గురించి చూద్దాం. మార్కు 15:33, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మెను. మార్కు 15:13, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. చీకటి కమ్మినప్పుడు ప్రభువు 4వ మాట మాట్లాడుతూ ఉన్నారు. మార్కు 15:34, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, మై గాడ్ వై హాస్ట్ దో ఫర్సేకెన్ మీ. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, మై గాడ్ వై హాస్ట్ దో ఫర్సేకెన్ మీ. 4వ మాట. గనుక మరలా దేవుని వైపు చూస్తూ ఆ చీకటిలో ఆ అంధకార శక్తులు అలుముకున్న గాఢాంధకారంలో ప్రభువు మాట్లాడినటువంటి 4వ మాట, నా దేవా నన్నెందుకు చెయ్య విడచితివి. 5వ మాటకు వద్దాం. యోహాను సువార్త 19:58, నేను దప్పిగొనుచున్నాను. 5వ మాట చీకటిలో మాట్లాడే 2వ మాట, నేను దప్పిగొనుచున్నాను, నేను ఐ థ్రస్ట్. 6వ మాట యోహాను 19:30, విజయం సమాప్తమైనది, చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పని యావత్తు నేను చేసి ముగించి తిని. చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పని యావత్తు నేను చేసి ముగించి తిని. ప్రభు చెప్పినటువంటి ముగింపును గూర్చి, సమాప్తమైనది, అప్పగించిన పని, నెరవేర్చవలసిన పనులన్నీ శరీరంలో ఉండి ప్రభు 3.5 సంవత్సరాలలో నెరవేర్చాడు. చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను చేసి ముగించి తిని. అలాగే 7వ మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. 6వ మాట సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. 4 మాటలు కూడా దేవుని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలుగా కనపడతా ఉన్నాయి. గనుక ఇక్కడ నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఫాదర్, ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. ఫాదర్, ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7వ మాట ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు వచ్చేటువంటి శ్రమకాలంలో, గుడ్ ఫ్రైడే దినాన మరి సంఘంలో అనుభవజ్ఞులు చెప్పగలిగిన వారు 7 విశ్వాసుల చేత 7 మాటలు చెప్పిస్తారు. దానికి ఇది గొప్ప అనుభవము, ఇది గొప్ప అనుభవము, గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. గనుక ప్రియమైనటువంటి దేవదేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు, సర్వలోక రక్షణార్థం, సర్వమానవాళి ఆదరణ కొరకు, ప్రభు మహిమ కొరకు మలమల మాడుతున్న మండు టెండలో 3 మాటలు, కఠినమైనటువంటి ఆ యొక్క అంధకారములో 4 మాటలు పలికి తన యొక్క పనిని జైవుగా నెరవేర్చి దేవుని మహిమపరిచినటువంటి ఆయన కుమారుని యొక్క కృపా కనికరాలు, దీవెనాశీర్వాదాలు, సమాధానము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.